హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు అనగా ఏప్రిల్ 20వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 20 మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను ఈ రోజు విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏపీ డిఎస్సి వెబ్సైట్ మొత్తం పూర్తిగా అప్డేట్ అవడాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ apdsc.apcfss.in. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ ని డైరెక్ట్ గా ఓపెన్ చేయాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయవచ్చు. మరి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ను ఇందులో అప్డేట్ చేయడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఏప్రిల్ 20 అంటూ చూస్తూ ఉన్నాం. అలాగే అప్లికేషన్ ఎండ్ డేట్ మే 15th అంటూ కూడా చూస్తూ ఉన్నాం. తర్వాత అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవడానికి రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఎనేబుల్ అవ్వడాన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని క్లిక్ చేసి ఎవరైతే అభ్యర్థులు డిఎస్సికి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు దరఖాస్తు చేయవచ్చు. ఇక దరఖాస్తు చేసిన తర్వాత మీ యొక్క ప్రింట్అవుట్ ను ఈ ప్రింట్ ఫామ్ అనే ఆప్షన్ ద్వారా మరి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్, మరి ఎవరైతే ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంది. ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి తర్వాత మీ యొక్క దరఖాస్తును పూర్తిగా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు క్యాండిడేట్ లాగిన్ సంబంధించినటువంటి వివరాలు తెలియకపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ యూజ్ చేసి తిరిగి మీ వివరాలు పొందవచ్చు. తర్వాత ఒకవేళ మీ యూజర్ ఐడి మర్చిపోయినట్టయితే ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి అనే ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా మీ యూజర్ ఐడిని కూడా మీరు తిరిగి పొందవచ్చు. ఇక మీకు నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇక్కడ 2 లింక్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అలాగే నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ వ్యూ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా క్లిక్ చేయడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు సబ్జెక్ట్స్ అండ్ దెన్ సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే దాన్ని కూడా ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ వేకెన్సీస్ అనేది కూడా చూస్తూ ఉన్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వేకెన్సీస్ ను మీరు జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా వేకెన్సీ పొజిషన్ కూడా ఈ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేకెన్సీ పొజిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అంటూ సపరేట్ గా ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్, ఎంపీపీ, జెడ్పీపీపీ ఇలాంటివన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కిందకు వస్తూ ఉన్నాయి. ఇక రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మోడల్ స్కూల్స్, తర్వాత బీసీ వెల్ఫేర్ స్కూల్స్, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటివన్నీ మరి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ కింద ఉంటాయి. ఇక ప్రెస్ నోట్ ను మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక డిఎస్సికి సంబంధించిన జీవోస్ అన్ని కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటూ కూడా మీకు మరి అభ్యర్థులకు వచ్చేటటువంటి సందేహాలకు సమాధానాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక యూజర్ మాన్యువల్స్ దరఖాస్తు చేయడానికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్స్ కూడా ఇక్కడ ఇంగ్లీష్ లో తెలుగులో మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా మీరు అంటే వీడియో రూపంలో అందుబాటులో ఉంది. అలాగే డాక్యుమెంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేయడానికి ముందు ఒకసారి వీటన్నిటిని చెక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక షెడ్యూల్ అని క్లిక్ చేయగానే డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మొత్తం ఓపెన్ అవడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు డిఎస్సి షెడ్యూల్ అంతా కూడా ఇదివరకు వీడియోలోనే మీకు తెలియజేయడం జరిగింది. ఇక మెగా డిఎస్సికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మరి మీకు కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మేనేజ్మెంట్ వారీగా ఏపీ మోడల్ స్కూల్స్ కి అయితే మరి ఇక్కడ ఒక నంబర్ ఇచ్చారు, జువైనల్ ది వెల్ఫేర్ కు ఒక నంబర్, సోషల్ వెల్ఫేర్ కు ఒక నంబర్, బీసీ వెల్ఫేర్ కు ఒక నంబర్, ట్రైబల్ వెల్ఫేర్ కు ఒక నంబర్, తర్వాత రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కు ఒక నంబర్, తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ వెల్ఫేర్ అంటూ ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. మరి మీకు ఏ సందేహం అయితే ఉందో దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నంబర్ ను కాంటాక్ట్ కావచ్చు. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి ఇక్కడ మరికొన్ని నంబర్స్ కూడా ఇచ్చారు. ఇలా మీకు ఏ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారు. మరి వాటికి మీరు కాల్ చేయడం ద్వారా మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫోన్ నంబర్స్ కాకుండా మెయిల్ ద్వారా కూడా మీరు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని హెల్ప్ డెస్క్ ఫోన్ చేయడం ద్వారా ఆ సందేహాలన్నింటినీ కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఇక మెగా డిఎస్సికి చాలా మంది దరఖాస్తు చేయడం ప్రారంభించారు. మరి దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి ఏమేమి ముందుగా సిద్ధం చేసుకోవాలి అనే సమాచారాన్ని మనం ఇక్కడ క్షుణ్ణంగా చూద్దాం. ఏపీ మెగా డిఎస్సి 2025కు కావలసిన డాక్యుమెంట్స్ మరియు వివరాలు ఒకసారి గమనిస్తే మొదటగా అభ్యర్థి దరఖాస్తు చేయాలంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది ఉండాలి. వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్స్,
తర్వాత వీటన్నిటిని అడగడం జరుగుతుంది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్కులకు ఎన్ని వచ్చాయి, ఇలాంటి వివరాలు అడుగుతుంది. వాటన్నిటిని ఎంటర్ చేయాలి. కాబట్టి మీతో ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది ఉండాలి, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఉండాలి, తర్వాత డిగ్రీ మార్క్స్ మెమో అంటే 10th ఇంటర్ డిగ్రీ మార్క్స్ మెమోస్ ఉండాలి, తర్వాత డిఈడి సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఎస్జిటికి దరఖాస్తు చేస్తుంటే డిఈడి సర్టిఫికేట్, లేదు మీరు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కు దరఖాస్తు చేస్తుంటే బిఈడి సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ మీరు టెట్ బేస్డ్ గా దరఖాస్తు చేస్తున్నట్టయితే ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వివరాలు, అంటే మీరు ఏపీ టెట్ ఏ సంవత్సరంలో రాశారు, దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్ ఎంత, మరి ఆ సంవత్సరంలో మీకు ఎన్ని మార్క్స్ అనేవి వచ్చాయి, ఇటువంటి వివరాలన్నీ కూడా మీకు ఏపీ టెట్ సంబంధించి వివరాలు అడగడం జరుగుతుంది. వాటిని మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీ పీజీ సర్టిఫికేట్, తర్వాత మీ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాల్సిన అవసరం ఉంటుంది దరఖాస్తు చేయడానికి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఓసీ కాకుండా మరి వేరే క్యాస్ట్ అయితే, అంటే ఈబీసీ అయినా లేదా బీసీ అయినా లేదా ఎస్సీ ఎస్టీ అయినా, అటువంటి వారు మీ క్యాస్ట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ సిద్ధంగా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ అయితే పిహెచ్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరు సిద్ధం చేసుకుని ఉండాలి. మరి ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మనం ఆన్లైన్ లో దరఖాస్తు చేసేటప్పుడే అప్లోడ్ చేయాలి. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా సాఫ్ట్ కాపీ, అంటే హార్డ్ కాపీతో పాటు సాఫ్ట్ కాపీ అనేది కూడా ఉంటే మీరు దరఖాస్తు చేయడానికి ఈజీగా ఉంటుంది. దాంతో పాటు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, తర్వాత సిగ్నేచర్ అనేది కూడా ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీకు సాఫ్ట్ కాపీలో ఉండాలి హార్డ్ కాపీతో పాటు. అంటే మీరు ఈ డేటా ఎంటర్ చేయడంతో పాటు ఈ సర్టిఫికేట్స్ ని కూడా మరి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్జిటి పోస్ట్ కు దరఖాస్తు చేస్తున్నట్టయితే మీరు డిఈడి సర్టిఫికేట్ ను సిద్ధం చేసుకోవాలి. ఇక బిఈడి, పీజీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. మీరు ఒకవేళ బిఈడి అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కు దరఖాస్తు చేస్తుంటే అప్పుడు మీరు బిఈడి సర్టిఫికేట్స్ అనేవి సిద్ధం చేసుకుని ఉండాలి. లేదు మీరు పీజీటీ పోస్ట్ దానికి అప్లై చేస్తుంటే పీజీ సర్టిఫికేట్ అప్పుడు మాత్రమే అవసరం అవుతుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని మీరు సిద్ధం చేసుకుని మరి మీరు దరఖాస్తు చేసే దాన్ని బట్టి ఈ సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక దరఖాస్తు సమయంలో ఈ సమాచారం కూడా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. ఏంటంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి, తర్వాత మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్స్ ద్వారానే మీకు భవిష్యత్తులో కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ మీతో. కాబట్టి ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్స్ ఇచ్చేటప్పుడు పని చేసేటటువంటివి, మీరు యూజ్ చేసేటటువంటివి కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే మీకు మెసేజెస్ రేపొద్దున మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, సెలెక్ట్ అయిన తర్వాత కావచ్చు, ఇటువంటి వివరాలన్నీ కూడా మీకు ఈమెయిల్ మరియు ఫోన్ నంబర్ ద్వారానే మీకు మెసేజెస్ రావడం ద్వారా మీకు తెలియజేస్తారు. కాబట్టి ఫోన్ నంబర్ ఇప్పుడు ఇచ్చేటప్పుడే 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా మరి పనిచేసేటటువంటి ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడిని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే సిగ్నేచర్ అనేవి కూడా స్కాన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు డిఎస్సి 2025 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉండాలి. మరి ఇవన్నీ సిద్ధం చేసుకుని మీరు ఆన్లైన్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయవచ్చు. రాబోయే వీడియోలో ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇది ప్రస్తుతం డిఎస్సికి అప్లై చేయాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.